హాయ్ అండి. డే 9th డే పూజ అండి. ఇది సండే రోజు వినాయక నవరాత్రులలో 9వ రోజు ఇది. ఆ రోజు సండే రోజు కాబట్టి అందరు ఉంటారు, అందరూ పూజకి అటెండ్ అవుతారనేసి సండే బ్లాగ్ అంటే చాలా బాగుంటుంది, చాలా స్పెషల్గా కూడా ఉంటుంది. మా వారికి కూడా హాలిడే ఉంటుంది కాబట్టి సండే రోజు మేము పూజ చేయించాలనేసి అనుకున్నాము. ఆ రోజు మా పూజ ఉండే అండి అపార్ట్మెంట్లో, మా పూజ సోమవారి కోసం. ఇంకా మార్కెట్కి వెళ్ళి పెద్ద పూలదండ, సోమవారికి నచ్చినన్ని పువ్వులు తీసుకొచ్చి సోమవారిని అలంకరించుకున్నాము. ఇంకా ఆ రోజు అన్నప్రసాదం కూడా ప్లాన్ చేశాము మా తరఫు నుంచి. ఇంకా సోమవారికి చూడండి పూజ అనేది 6 o'clock ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే తొందరగా చేస్తే అన్నప్రసాదం అనేది తొందరగా స్టార్ట్ చేయడానికి వస్తుంది కాబట్టి, ఎక్కువ లేట్ చేస్తే లేట్ అయిపోతుందని ఇంకా పెద్ద పూలదండ చాలా పువ్వులతోని సోమవారిని అలాగా అలంకరించుకున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సుజాతతో ముచ్చట్లు. మీరందరూ ఈరోజు మా ఇంటి దగ్గర వినాయక పూజకి రావాలి. ఈరోజు పూజ మేము చేస్తున్నాము, అన్నప్రసాదం కూడా ఉంది కాబట్టి మీ అందరికీ మేము వెల్కమ్ చెప్తున్నాము. తప్పకుండా మా దగ్గరికి రండి, ఓకేగా? నాతో పాటు పూజలు అటెండ్ అవ్వచ్చు. ఇంకా ఆ రోజు ఓనం కూడా, కేరళలో ఓనం కూడా కాబట్టి నేను మా వారు ఇలాగా ఓనం టీంలో రెడీ అయిపోయాము. ఇంకా స్వామి దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటాను. యాక్చువల్లీ September 1st మా పెళ్లి రోజు కూడా ఉంటుందండి, కానీ ఈ సంవత్సరం పెళ్లి రోజు బాగా సిక్ అయిపోయాము, అస్సలు సెలబ్రేషన్ చేసుకోలేకపోయాము మేము. ఇంకా ఈరోజు ఇలాగా ప్లాన్ చేసి పూజ రోజే పెళ్లి రోజు సెలబ్రేషన్ కూడా చేసుకుంటున్నాము. మాకు మా వారికి ఇద్దరికి మీరందరూ బ్లెస్ చేయండి. మా పెళ్లి రోజు సెలబ్రేషన్ ఇలాగా కొంచెం లేటుగా సోమవారితో చేసుకున్నందుకు. నేను ఇలాగా ఓనం టీంలో రెడీ అయ్యాను, మా వారు కూడా సేమ్ మ్యాచింగ్గా రెడీ అయ్యారు. ఇంకోటి సోమవారికి కూడా సేమ్ కండువా ఎక్కించాం కాబట్టి మేము ముగ్గురం కూడా మ్యాచింగ్. ఇంకా ఆ రోజు పూజ మా తరఫు నుంచి కాబట్టి మేము ఇంకా కూర్చొని పూజ చేయించుకున్నాము. మా పంతులు గారు చాలా బాగా పూజ చేశారు. శివ పంతులు గారికి కూడా చాలా పెద్ద థ్యాంక్స్ అండి. పంతులు గారు 1/2 hour పూజ చేయిస్తున్నారు, చాలా బాగా చేయిస్తున్నారు. ఇంకా ఆ రోజు పూజ చాలా స్పెషల్గా చేసుకోవాలనిపించింది, చాలా ప్రశాంతంగా నిమ్మలంగా చేసుకోవాలనిపించింది. సోమవారికి గరక తెప్పించి గరకదండ వేయించాము. ఇంకా మా రాజు చెప్తే చాలా గరక తీసుకొచ్చిందండి. సోమవారికి నా చేతులతోనే గరకదండ అల్లి వేశాను. ఇంకా చాలా గరకతో అష్టోత్తరకం కూడా చేసుకున్నాము. తామర పువ్వులు, మల్లె పువ్వులు, కనకంబరాలు, చామంతులు, రకరకాల పువ్వులతో స్వామివారిని అలంకరించుకొని గరకతో అభిషేకం చేయించి అందరి చేతులతో గరక ఎక్కించుకున్నాము. నాకు ఎంతో బాగా అనిపించింది. ఇంకా దీపధూప నైవేద్యాలతో స్వామివారిని కళ్ళ నిండుగా చూసుకొని చాలా తృప్తిగా ఫీల్ అయ్యాము. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక నేను, మా వారు, మా ఫ్యామిలీ అందరం కలిసి పూజ చేసుకున్నాము. ఆరతి ఇచ్చాము. చూడండి, దీపధూప నైవేద్యాలతో స్వామివారిని చూడాలనిపించింది. 2 కళ్ళు సరిపోలేదండి, అలానే చూస్తూ ఉండిపోతున్నాను నేనైతే. ఎంత సంతోషంగా ఉన్నానో చూడండి. నేను స్వామివారిని చూస్తూనే ఉన్నాను. ఇంకా శోభను కూడా రమ్మన్నాను. శోభని అయితే మీరందరూ గుర్తుపడతారు కదా, శోభ కూడా వచ్చింది. శోభ కూడా పూజ చేయించుకుంది అండ్ స్వామివారిని దగ్గరతో ఉండి చాలా తృప్తిగా చూసింది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. స్వామివారు తనను కూడా ఆశీర్వదించాలి, తన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చాలనేసి భగవంతుడికి దండం పెట్టుకున్నాము. ఇంకా అందరం పూజ అయిపోయాక ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామండి. సండే కాబట్టి ఇంక అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి చాలామంది ఉండే ఆ రోజు.
ఇంకా యాజ్ యూజువల్ ఒక గ్రూప్ ఫోటో. ఇంకా ఆ రోజు సండే కాబట్టి ఎటువంటి టీం పెట్టకుండా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రెడీ అవ్వాలనేసి ప్లాన్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ మా బాయ్స్ టీం కూడా ఈరోజు అందరికీ ఆఫీస్ ఉండదు కాబట్టి అందరు వచ్చేసిండ్రు. గణేష్ మహారాజ్కి కపుల్ ఫొటోస్, కపుల్స్ ఉండి ఫోటో తీసుకొని నేను శోభ కూడా వినాయకుడితో కలిసి ఫోటో తీసుకున్నాము. మా శోభ లడ్డు కొట్టేద్దామని ప్లాన్ చేస్తుంది. అంతే అన్నాను, అంత లడ్డు వద్దులే కానీ ఇలా చిన్న చిన్న లడ్డులు తీసుకెళ్ళమని చెప్పాను. ఇంకా అన్నప్రసాదం స్టార్ట్ చేసామండి. ఆ రోజు మెనూ మొత్తం ఇలా ఉండే. అన్నప్రసాదం మా తరఫు నుంచి ఉండే కాబట్టి మెనూ మొత్తం ఇలాగా సింపుల్ టు బెస్ట్గా ఉండే. వంటలు మాత్రం చాలా సూపర్గా ఉండే, అందరికీ నచ్చినాయి, అందరూ కూడా మెచ్చుకున్నారు. ఇంకా యాజ్ యూజువల్ మా పిల్లలే అందరికీ దగ్గరుండి వడ్డిచ్చారు. చాలా బాగా చేశారండి. పిల్లలు పెద్దగా అయిపోతున్నారు, రెస్పాన్సిబిలిటీ చాలా బాగా తీసుకున్నారు. ఇంకా అందరు భోజనాలు అయిపోయినాకలా ఇక్కడ సీరియస్గా కూర్చొని ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? తంబోలా ఆడుతున్నారండి. డైలీ పూజ అవ్వంగానే, ఆరతి అవ్వంగానే, ముచ్చట్లు అవ్వంగానే, ప్రసాదాలు తీసుకోగానే ఇంకా అందరూ డైలీ కూర్చొని తంబోలా ఆడుతున్నారు. రాత్రి 1-2 అయిపోతుందండి తంబోలా ఆడడంలో. అయినా సరే ఎవ్వరూ తగ్గట్లేదు. పిల్లలు, పెద్దవాళ్ళు, లేడీస్, జెంట్స్ అందరు వీళ్ళు వాళ్ళు ఆడకుండా చాలా ఇంట్రెస్టింగ్గా డైలీ 10 రోజులు తంబోలా ఆడారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. చూసారా ఎంత సీరియస్గా తంబోలా, ఇంత సీరియస్గా ఎగ్జామ్స్ రాసినట్టే ఏ లెవెల్లో ఉండేవాళ్ళు. తంబోలా అంటే అంత పిచ్చిగా ఆడుతున్నారు, కానీ చాలా హ్యాపీగా సంతోషంగా అనిపిస్తుందండి అందరూ కూర్చొని ఆడితే. మా స్వామి కూడా ఒక అన్నేసి చూస్తారు ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో అనేసి. కానీ పండగ అంటే అందరు కలిసి ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ నేను మా వారు కూర్చొని స్వామివారిని చూసుకుంటూ సంతోషిస్తూ ఇంక ఈరోజు ఇలా జరిగింది అలా జరిగిందని బాగా ముచ్చట్లు ఆడుతున్నాం. చూడండి, నేను మా వారు కూడా ఇద్దరం మ్యాచింగ్ కదా. ఈరోజు ఓనం టీం బాగుందండి. మేమిద్దరం బాగా రెడీ అయ్యామా. మా పెళ్లి రోజు కొంచెం లేటుగా చేసుకున్నా, బాగా చేసుకున్నామనేసి హ్యాపీగా ఫీల్ అయ్యాము. స్వామితో కలిసి చేసుకున్నాము. స్వామి, నేను, మా వారు ముగ్గురం మ్యాచింగ్. ఇంకా ఈ వీడియోస్తో వినాయక చవితి వీడియోస్ డే కంప్లీట్స్ అవుతున్నాను. ఇంకొక విసర్జన వీడియో ఉంటుంది, తప్పకుండా చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.